పోరాటం అనన్య సామాన్యమే, ఫలితం మాత్రం నిరాశాజనకం. ది అదర్ సైడ్ ఆఫ్ ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ ఇదే. నక్క, కుక్క, తోడేలు, క్రొకడేలు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు. పూసర వెళ్ళి సిగ్గుబడి అని రంగులు మారుతాడు. అతను కంట్రోల్ దగ్గర పెట్టుకున్నాడు. సిబిఐ చేతులు ఎత్తే ఈడీ ఏం పీకుతుంది. ఈడీ వచ్చి కూడా మేము కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళ దగ్గర రోడ్డు మీద దొరికిన డబ్బులు వాళ్ళు ఏం అవ్వలేదని చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత దారుణంగా జరిగిందో గత 6-7 సంవత్సరాలుగా ప్రజలందరూ దాని గురించి అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా చర్చించుకుంటూ ఉంటారు. కానీ ఆయన హత్యకు సంబంధించి ఆనాడే సుపారీ భారీ స్థాయిలో ఇచ్చారని, రాజకీయ పెద్దల హస్తం ఉందని, సొంత కుటుంబీకులే వైఎస్ ఫ్యామిలీ హస్తం ఉందని సిబిఐ కూడా నిగ్గుదేల్చింది గూగుల్ టేక్అవుట్ వీటన్నిటి ద్వారా. అయితే ఈ నేపథ్యంలోనే సిబిఐ కేసు నమోదు చేసిన దరిమిల మరి ఈడీ ఎంటర్ అయింది. ఆ ఆస్తులు, మరి సుపారీకి సంబంధించినటువంటి ఆస్తులు నిగ్గుదేల్చడానికి అవినాష్ రెడ్డి, ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ఆయన A7, A8గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తూ ఉంది ఇప్పుడు హైదరాబాదులో, అలాగే కడపలో కూడా. సో ఎందుకు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సరిగ్గా న్యాయం జరగలేదని కూతురు కానీ ప్రజలు కానీ చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. సో ఈసారి ఏమన్నా పురోగతి ఉంటుందా, ఆశాజనకంగా ఉంటుందా, న్యాయం జరిగే అవకాశం ఉందా? ఈ ఈడీ సోదాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి 8 ఏళ్ళు అయిపోతుంది దగ్గర. నెక్స్ట్ సునీతారెడ్డి గారు పోరాటం అనన్య సామాన్యం, అనితర సాధ్యం. కరెక్ట్. మనం తిప్పని పోరాటం చేశారు ఆవిడ చాలా నిరాశాజనకమైన ఫలితాలు చూశారు. ఎందుకంటే ఆవిడకి తగినంత మద్దతు లభించి, ప్రజా మద్దతు ఉంది, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు ఉన్నా కానీ న్యాయ పోరాటంలో ఆవిడ మాత్రం వైఫల్యం చెందారు. కారణం ఏంటంటే పోరాటం అనన్య సామాన్యమే, ఫలితం మాత్రం నిరాశాజనకం. ఎందుకంటే ప్రధానంగా ఈ దర్యాప్తు చేసిన దర్యాప్తు సంస్థ సిబిఐ తన తాలూకు ప్రతిష్టని ఈ భారతదేశంలో అత్యున్నత సర్వసత్తాక సర్వస్వతంత్ర గణతంత్ర భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలకి చాలా వాల్యూ ఉంటుంది. వ్యవస్థలకి మంచి పేరు ఉంది. చాలా కీలకమైన క్లిష్టమైన కేసుల్ని సాల్వ్ చేసిన చరిత్ర కలిగిన వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపూడి దొంగ వల్ల బ్రూటల్ అరాచకవాది కిరాతక హత్యలు చేసి కూడా తప్పించుకోగలటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. ఇతని వల్ల వాళ్ళు చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఏం జరిగిందో తెలియదు, ఏం మాయో మర్మమో ఎవరికి తెలియదు. ఇక పాత్రదారుల వరకే పరిమితం చేశారు. సూత్రధారుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక దర్యాప్తు అవసరం లేదు, ఇక్కడతో చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసామని చెప్పి సిబిఐ ముగించింది. ఇక సిబిఐ ముగించిందా, కోర్టులు ఏం చేస్తాయి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈడీ వెళ్ళింది అంటున్నారు. మీరు ఎవరు ఏమీ ఆశ పెట్టుకోకండి. ఎందుకంటే సిబిఐ దర్యాప్తులో వాళ్ళు చేసిన కొంతమంది అధికారులు చేసిన విశేషమైన కృషి వల్ల చాకు లాంటి అధికారులు చాలా సూక్ష్మ దృష్టితోటి వాళ్ళు పరిశోధన చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డబ్బులు చేతులు మారటం, సుపారీలు. అలాగే దస్తగిరిని అతను ఒక అక్యూజ్డ్ మొత్తం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేసాడు. అలా జరిగింది, ఏం చేసాం, ఎవరెవరు డబ్బులు ఎంత వచ్చినాయి, అందులో భాగంగా ఈ డబ్బులు ఎవరి దగ్గరికి వచ్చినాయి, అందులో ఎంత రికవరీ చేసుకున్నారని వచ్చింది. కాబట్టి డబ్బులు పాత్ర ఉంది కాబట్టి ఈడీ లింక్ ఇంకా ఉంటుంది దానికి. వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారో ఇంకా ఈడీ లింక్ ఉంది, ఎలా రాబాబు అనుకుంటున్నారో వాళ్ళ మీద పన్నీరు గుడిసినట్టుగా ఈ ఈడీ వచ్చి ఇప్పుడు ఈ సోదాలు చేసి ఇదంతా ఒట్టిదే, వాళ్ళ రోడ్డు మీద దొరికిన డబ్బులు అని చెప్తారు. కాబట్టి క్లీన్ చిట్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు. ఎందుకని అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి దొంగలతో పై చేయి ఉంటుందండి. దర్యాప్తు అధికారులు, ప్రభుత్వాలు కూడా నిస్సహాయంగా చూడాలి. ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాం కొన్ని విషయాల్లో. అట్టడుగు స్థాయి వ్యక్తులు అందలం ఎక్కడం, న్యాయం జరగడం విషయంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ, ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ ఇదే. చాలా విచారకరం, బాధాకరం సార్. బాధాకరమే. ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఏం జరగలేదు, రోడ్డు మీద దొరికిన డబ్బులు అని చెప్తారు. అంటే ఏదన్నా ఆశాజనకంగా ఉంటుందేమో. ఏమీ లేదు, మీరు అలాంటి ఆశ పెట్టుకుంటే ఆశ పెట్టిన ఆశాభంగం డెఫినెట్గా ఆశాభంగం జరుగుతుంటారు సార్. ఇంకోటి, ప్రజల్లో కానీ లేకపోతే అందరిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన్న కదా, మరి ఆయన్ని కాదని అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు నా లెక్క ప్రకారం అయితే, నా అంచనా ప్రకారం అయితే అవినాష్ రెడ్డి కూడా అంత సాహసం చేయడం జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నాను. ఓకే, దానికి వాళ్ళ స్కెచ్ అది. ఆయన స్కెచ్ అని అంటారు అంతే. డెఫినెట్గా ఇప్పుడు ఆయన చనిపోతే ఎవరికి లబ్ధండి? రాజకీయ రెడ్డి ఎంపీ టికెట్. అవును, అవినాష్ రెడ్డిని ఎంపీగా ఉండొచ్చాలంటే ఎవరి నిర్ణయం అది? మీకు ఇలాగా ఉమ్మడి శత్రువు అతను.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీసం తిప్పాడు అతను ఒకసారి, అతను తేలిగ్గా మర్చిపోవడం అంటే ఆ కక్ష లోపల డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నమ్మకమైన అనుచరుడు తమ్ముడు రామలక్ష్మణ్లా చెప్పుకునేవారు. జగన్మోహన్ రెడ్డికి అలా ఉండాలని రూల్ ఏముంది? ఒక జనరేషన్ వాళ్ళతో సాన్నిధ్యం ఉంటుంది. తర్వాత జనరేషన్ మారినప్పుడు, అధికారం మారినప్పుడు, వ్యాపారంలోనే సరే వారసత్వం ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ తండ్రి గారి తాలూకు వాళ్ళు ఎవరో వీళ్ళ దగ్గర ఉండరు, వీళ్ళు కొత్త టీంని ఏర్పాటు చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి టీము ఆయన ఎవరో ఒక ఆత్మ అని చెప్పుకుంటారు కదా, రామచంద్రరావు గారు, ఆయన కానీ సూర్యుడు తెల్ల జుట్టు వేసుకుని ఉంటాడు ఒక సూర్యుడు, కానీ ఈ బ్యాచ్ ఎవరో జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు. రాజశేఖర రెడ్డి గారి సన్నిధిలో అనుకున్న నాయకులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేరు. అతను కొత్త టీంని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కుక్కరే బ్యాచ్ అందరినీ పెట్టుకున్నాడు. ఆయన మంచో చెడో ఏమైనా కానీ విజయసాయి రెడ్డి లాంటి తెల్ల జాకాల్లో అతను పెట్టుకున్నాడు. క్రొకడైల్ అది, నక్కలు అంటారు, నక్క, కుక్క, తోడేలు, క్రొకడైల్ ఏం ఆడుతున్నాడు అతను కాదు. పూసర వెళ్ళి సిగ్గుబడి అని రంగులు మారుతాడు అతను, అలాంటి వాళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో కూడా డెఫినెట్గా ఈడీ వచ్చి దీన్ని క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. బాధ ఏంటంటే, బాధపడాల్సిన అంశం ఏంటంటే సునీతారెడ్డి గారి పట్ల చాలా సానుభూతి చూపించాల్సిన సమయం, అంతకుమించి మనం ఏం చేయలేం. సరే, ఆవిడ గురించే ఒకసారి, ఆవిడ తన తండ్రి అంత కిరాతకంగా హత్య చేయబడిన తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు వరకు, కోర్టులు న్యాయస్థానాల దగ్గర తిరగడం అంటే సిటీ బస్ ఎక్కి కోటిలో దిగి మళ్ళీ అనుకొచ్చినట్టు కాదండి. ధనము, కాలము అన్ని అధికంగా వేయించేస్తే తప్ప న్యాయం దొరకని పరిస్థితి. అంత పోరాటం చేయాలంటే సామాన్యుల వల్ల కాదు. సామాన్యులు అయితే ఎప్పుడో తూర్పు తిరిగి దండం పెట్టేసేవారు. అలా ఎన్నో కేసుల్లో పోతూ ఉన్నాయి. ఇది ఆవిడ పోరాడుతుంది కాబట్టి ఇంకా లైవ్లో ఉంది, లేకపోతే ఎప్పుడో కోల్డ్ స్టోరేజ్లో పడేసారు. దీని అయిపోయింది పరిస్థితి. సార్ కరెక్టే. సునీతారెడ్డి గారి గురించే నేను ఏమంటున్నానంటే, ఒక ఆడబిడ్డ అయ్యండి ఇంతవరకు బయటికి రాలేదు, ఒక మంచి డాక్టర్ ఆవిడ. మా నాన్న ఇదిగో ఇంత దారుణంగా, హేయంగా, కిరాతకంగా చంపేశారు అని ఆ గూగుల్ టేక్అవుట్, సిబిఐ ఇచ్చినటువంటి ఆ గూగుల్ టేక్అవుట్ను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకి క్లియర్ కట్గా టైమింగ్, ఏ టైంలో ఆ హంతకులు మాట్లాడారు, అవినాష్ రెడ్డితో కన్వర్జేషన్, ఈ మొత్తం కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆ టైమింగ్ మొత్తం కూడా డిస్ప్లే చేసి చూపించారు. అలాగే ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపించారనేది. ఇంత జరిగినా మీరు అన్నట్టు సుప్రీంకోర్టులో హేమాహేమి లాయర్లు, సిద్ధార్థ లోర్దా గారి లాంటి వ్యక్తులు కూడా వాదించినప్పటికి కూడా, మరి ఆధారాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ ఎందుకని న్యాయం చేయలేదు? న్యాయ వ్యవస్థ తప్పు కాదండి, దర్యాప్తు సంస్థ దీన్ని వీక్ చేసేసింది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏమవుతుందంటే దర్యాప్తు సంస్థ మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీదనే కానీ అన్ని రకాల ఆధారాలు సేకరించి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు చేతులెత్తే న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? మరి సిబిఐ ఎందుకని ఇంతగా? డెఫినెట్గా మరి అందుకనే కదా చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు మీకు ఆవిడ చాలా మంచి డాక్టర్. అవును, ఆవిడ ఎంత మంచి డాక్టర్ అంటే మామూలుగా వాళ్ళ అస్తవాసి మంచిదని కాదండి. ఇప్పుడు నేను స్వయంగా మా స్వీయ అనుభవం, మా తమ్ముడు వాళ్ళ కొడుక్కి ఆ మధ్యకాలంలో పేగులకు సంబంధించి ఒక వైరస్ లాంటి జ్వరం వచ్చి అతనికి ఒక ఇబ్బంది ఇన్ఫెక్షన్ వచ్చింది. అది వేరే వాళ్ళ సాధ్యంగా దానికి సంబంధించిన ఆవిడ చాలా నిపుణురాలైన వజ్రాలు ఆవిడ. అపోలో హాస్పిటల్కి అక్కడ తీసుకొస్తే ఆవిడ ట్రీట్ చేస్తే తగ్గింది. అడికి చాలా గొప్ప డాక్టర్, చాలా మంచి డాక్టర్. అంటే ఆవిడ తన వృత్తిని నిర్వహించుకోలేక తన తండ్రికి జరగని న్యాయానికి కోసం పోరాడతా ఆవిడ ఎంత తపన పడింది, ఎంత వేదన చెందింది. ఆవిడ తండ్రి గారు పోయినప్పుడు బాధ కంటే కూడా ఇంత పోరాడుతున్నా న్యాయం జరగకపోవటం అనేటువంటిది మరింత వేధిస్తూ ఉంటుంది. మరి సామాన్య ప్రజలకి ఎలా సార్ వ్యవస్థల మీద? ఇంకా సామాన్య ప్రజలు దాసి పెట్టుకుంటే అత్యాస, దురాస, అది అడియాస అవుద్ది చివరికి. అరణ్యరోధన అది ఆవిడే ఆక్రందనలో అరణ్యరోధన అయిపోయింది. ఇక ఇప్పుడు ఈడీ వచ్చిందంటే మనం ఈడీ వచ్చి సిబిఐ చేతులు ఎత్తేస్తున్నారు, ఈడీ ఏం పీకుతుంది? ఈడీ వచ్చి కూడా మేము కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళ దగ్గర రోడ్డు మీద దొరికిన డబ్బులు వాళ్ళు ఏం అవ్వలేదని చెప్తారు. కాబట్టి యూ డోంట్ వర్రీ, ఆ కేసు గురించి మర్చిపో. మనం అతను శిక్ష పడింది ప్రజాకోర్టులో, అవసరమైతే మళ్ళీ వేద్దాం ప్రజాకోర్టులో శిక్ష, అంతే తప్ప ఈ కేసులో న్యాయస్థానం జైల్లో మాత్రం ఉంటారని అనుకోవద్దు. ధన్యవాదాలు సార్.